నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఖండించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అయితే ఈ బిల్లుకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకంగా ఓటు వేయడం మహిళల సాధికారతకు విరుద్ధమని విమర్శించారు. ప్రతి ఒక్కరు ఓటేయాలని చెప్తారు, మరి మహిళలు వచ్చి ఓటేస్తలేరా? బీజేపీ నుండి ఇప్పుడు వాళ్ళు అంత సపోర్ట్ చేసి నరేంద్ర మోడీ మహిళల కోసం ఆలోచిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటే మహిళలందరూ ఊరుకుంటారా? చూస్తూ కూర్చుంటారా? అని వారి ఇష్ట రాజ్యం అంటే ఇప్పుడు మహిళలకు కుదరదు. మహిళలు బయటకు వచ్చిరంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యలేదు. అందుకొరకే వాళ్ళు కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చెయ్యాలి. మహిళ బిల్లుకి ఆమోదించాలి. మేము వేడుకునేది అదే, మహిళల తరఫున వేడుకుంటున్నాం. చరిత్రలో ఒక చీకటి అధ్యాయం, ఒక దుర్దినం. ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ అనే బిల్లుని గత 3 పర్యాయాలు కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటికీ ఈ చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ చిత్తశుద్ధి లేని డిఎంకే ప్రభుత్వము, ఈ చిత్తగా పార్టీలన్నీ కలిపి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు మనం ఇస్తే మన దుకాణాలన్నీ, మన పార్టీలన్నీ, ఆఫీసులన్నీ మూసుకోబడుతుంది, మనం ఇంట్లో కూర్చోబడుతుంది. ఎందుకంటే మేము చేసే, వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవ భావము, వాళ్ళకున్న మెంటాలిటీ ప్రకారం వాళ్ళు మహిళలకు ఓటేయరు, మహిళలు వాళ్ళకు ఓటేయరు, వాళ్ళకి సపోర్ట్ ఉండదు అని చెప్పి, వాళ్ళ పప్పులుడికాయని చెప్పి వాళ్ళు గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వాజ్పేయి ప్రభుత్వంలో వ్యతిరేకించారు. తిరిగి మోడీ గారు దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే నిన్న దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇది చాలా సిగ్గు ఉండాల కాంగ్రెస్ కుటుంబ పాలనకు. మీ ఇంట్లో మాత్రం ఇందిరాగాంధీకి పదవి ఉండాలా, సోనియా గాంధీకి పదవి ఉండాలా, నీ బిడ్డ మేనకా ప్రియాంక గాంధీకి ఉండాలా పదవి, నీ అందరికీ పదవి ఉండాలా. మరి ఇక్కడ ఒక లిక్కర్ రాని ఉంది కవితమ్మ, ఆమెకు మాత్రం 10 ఉండాలా? ఎవరికి 10 అవసరం లేదు, సిగ్గుండాలా ఆమెకు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడానికి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు మాట్లాడే ధైర్యం లేదా? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బిల్లుని? మీ పప్పులుడుకనే వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు దేశంలో జరిగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో కూడా మహిళలందరూ బీజేపీ వైపు చూస్తున్నారనే వీళ్ళ భయము. ఫ్యూచర్ లో ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించిన సీట్లన్నీ బీజేపీకే పోతాయి, మాకెవడు ఓటేయడనే భయంతో ఈ రోజు మహిళా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు మహిళలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అంటే ఒక భద్రత, బీజేపీ అంటే భరోసా, బీజేపీ అంటే భవిష్యత్తు, బీజేపీ అంటే మహిళలకు ఒక బలం. ఇప్పుడు పూణేలో చూసుకున్నాం, టీసీఎస్ కంపెనీలో వాడు ఎవడో 120 మంది 250 మందితోటి అరాచకాలు చేస్తుండు మహిళల పట్ల. ఇది వీళ్ళకి కనిపిస్తలేదా? ఒక్కడన్నా మాట్లాడా? వీళ్ళ నోట్లు పడిపోయినాయా? కవితమ్మ నోరు పడిపోయిందా? సోనియా గాంధీ నోరు పడిపోయిందా? మరి ప్రియాంక గాంధీ నోరు పడిపోయిందా? ఎందుకు మాట్లాడేది? మరి మహిళలు కాదా వాళ్ళు? వీళ్ళకి నోరు లేదా? సిగ్గు శరం ఉందా? మరి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి జరిగితే అదే విధంగా వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారా? ఈరోజు దేశంలో ఏం జరుగుతుందో మహిళలందరూ గమనించాలి. దీన్ని మహిళలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే అకృత్యాలు, అరాచకాలను తిరగబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి బహిష్కరిస్తేనే ఈ రోజు మన దేశం భవిష్యత్తు బాగుంటది. వీళ్ళ అకృత్యాలన్నీ మనకు చెల్లుబాటు కావు. కాబట్టి అందరు మహిళలు కూడా